దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచినటువంటి అద్భుతమైన చక్కటి వాక్య సందేశం లేవియాకాండము 26వ అధ్యాయం 5వ వచనం. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనం తెలియపరిచిన మాట ఏంటంటే, మీరు తృప్తిగా భుజించి మీరు నిర్భయముగా నివాసం చేస్తారు అలాంటి గొప్ప మాటను దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, మీరు తృప్తిగా నిర్భయంగా నివసించారు. చాలామందికి తృప్తికరమైన జీవితం ఉండదు. అదేవిధంగా భయంతో కూడిన జీవితాన్ని కలిగి ఉంటారు. తృప్తి కలిగి భుజించి, మీరు తృప్తిగా భుజించి, నా జీవితాలలో ఏదైతే తృప్తి లేని జీవితం అనిపిస్తున్నామో ఆ జీవితాన్ని దేవుడు తృప్తిగా చేయబోతా ఉన్నాడు. తృప్తిగా భుజించి అనగా తృప్తి అయినా. చాలామందికి ఎంత ఆహారం తిన్నా కూడా వంట పట్టదు అంటూ ఉంటారు. తినడం కూడా రావట్లేదు. ఈ సమస్యను బట్టి కడుపు నిండిపోయింది, తిననట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రజలు బిడ్డారా, ఈరోజు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు తృప్తిగా ఇక్కడి నుంచి మీరు తృప్తిగా భుజించబోతున్నారు. తృప్తికరంగా మీరు ఆహారం కడుపు నిండా అన్నం తినబోతున్నారు. కష్టం, సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి తృప్తిగా భుజించి ఆహారం తినలేని పరిస్థితులు బాధపడుతున్నారేమో. నా దేవుడు చెప్తున్నాను, మీరు తృప్తిగా భుజించి మీ దేశం నిర్భయముగా నివసించేది. ఎక్కడో కాదు, నీ దేశంలో నిర్భయముగా, భయం లేకుండా నివసిస్తావనంటే ధైర్యపరిచే మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక నిజంగా ఈ యొక్క గొప్ప వాగ్దానము ఎత్తిపట్టి మనము నా జీవితంలో ఏదైతే ఎక్కడ తృప్తి లేకుండా జీవిస్తున్నానో నాకు తృప్తి కలగాలి, నిర్భయంగా నివసించాలనేటి ఈ యొక్క వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. తద్వారా నీ జీవితంలో మేలు ఆశీర్వాదాన్ని పొందుగలుగుతాం. దేవుని కుమారుడు కుమార్తె, ఈరోజు ఎక్కడ చూసినా భయమే ఉంటా ఉంది. నిర్భయ స్థితిలో దేవుడు ఉంచుతాను మాటిస్తా ఉన్నాడు. నీ యొక్క భయంకరమైన పరిస్థితి, నిన్ను బాధ పెట్టేటువంటి ఏ దుష్టుడు ఉన్నాడో, ఏ సాతాను, ఏ చీకటి క్రియలు ఉన్నాయో, లేదా నీవు కలలో పడుకున్నప్పుడు నిద్రలో ఆ భయంకరమైన కల వచ్చి దాని కూడా భయపడుతున్నావో, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను వెంటాడుతున్నట్టు ప్రతి సమస్య నుండి నీ దేవుడికి విడుదల కలగబోతున్నాడు. దేవుని బిడ్డలారా, భయం అనేది లేకుండా నేనున్నాను బిడ్డ అని బలపరచబోతున్నాడు. చిన్న బాబు ప్రక్కన తల్లి చేయబడుకున్న ఉంటే ఏ విధంగా ధైర్యంగా ఉంటాడో, ఈరోజు నీకు కూడా అదే ధైర్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, భయపడ మాకు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందు సాగు అంటే ఒక విషయాన్ని దేవుడు తెలియపరుస్తుంటుండగా ఎందుకు భయపడాలి? మన నిజంగా పరిస్థితులు చూస్తే భయం అనిపిస్తుంది. నిజమైన పరిస్థితులు భయం అనిపిస్తుంది. అనారోగ్యం బట్టి భయం అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బంది బట్టి భయం అనిపిస్తుంటుంది. ఇట్లా ఏ కోణంలో చూసినా కూడా కొన్ని పరిస్థితులను బట్టి భయము, ఆందోళన, దిగులు, రేపు ఏమైద్దో, తర్వాతకి ఏమైద్దో, ఎట్లనో ఏందో, నా అనారోగ్య పరిస్థితి ఏందో, ఈ యొక్క ఆరోగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో, ఈ యొక్క అప్పులు, ఈ పరిస్థితి ఏందో, ఈ అప్పులు ఎప్పుడు తొలగిపోతాయో అని చెప్పేసి చాలా నిజంగా భయపడతా ఉంటాం. నిజమే భయం ఉంటుంది, దానికి భయం ఉంటుంది. కానీ దేవుని విశ్వాసమే దేవుడు మనకు నిర్భయమునిచ్చి మన సంతోషంగా నివసించేలాగా దేవుడు చేయబోతున్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, నిన్ను అనేకులు ప్రక్కన పెట్టుండొచ్చు, అనేకులు నిన్ను చేతరించుకుని ఉండొచ్చు, నీకు లేని పరిస్థితిని బట్టి. దేవుడు అంటున్నాడు, నేనున్నాను బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ముందు సాగు అనే విధంగా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రతి దేవుని కుమారుడు కుమార్తె, నీ పరిస్థితి, నీ స్థితిగతి ఏదైనా, నువ్వు ఎక్కడి నుంచి తమ్మెందు ఈ మాట వింటున్నా కానీ నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుత మహత్కారము జరిగించాలని ఆశపడుతుంటుండగా ఎందుకు ఇంకా దిగులుతో విచారంతో ఉంటావు? విచారం తీసేద్దాం. విచారం తీసేస్తే దేవుడు తృప్తికరమైన భోజనాన్ని భుజించేలాగా చేస్తాడు. నిర్భయంగా నివసించెదరు. నిజంగా ఈ వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. నిర్భయంగా నివాసం చేస్తారు. మీరు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో, ఎక్కడ నివసిస్తున్నారో, ఎక్కడైతే మీరు ఉంటున్నారో ఆ చుట్టూ పరిస్థితులు బట్టి, భయంకరమైన పరిస్థితిని బట్టి భయపడుతూ, దిగులు చెందుతూ ఏమవుతుందో ఎట్లా అని చెప్పేసి అని విచారంగా ఉంటావు. దిగులు చెందడం అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన మన పక్షంగా ఉండి, నేనున్నాను బిడ్డ, భయపడకుండా నిర్భయంగా ఉండి తృప్తిగా భుజించండి. చాలామంది తృప్తి లేని జీవితం ఉంటుంది. ఏ జాబ్ చేయని తృప్తి ఉండదు, పని చేయని తృప్తి ఉండదు, ఏం చేసినా కూడా తృప్తి లేని జీవితం ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు తెలియవలసిన నీకు తృప్తి అనే జీవితాన్ని ఇచ్చి నిర్భయముగా నివసించేలాగా నేను నీకు చేయబోతున్నాను అనే గొప్ప ధైర్యపరిచే మాట తెలియపరుస్తుండగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తద్వారా దైవిక దీవెన ఆశీర్వదించుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధ ప్రేమగల తనే వందనాలు, స్తోత్రం చేసిన తండ్రి. తృప్తిగా భుజించి నిర్భయంగా నివసించిన గొప్ప వాగ్దానం ఇచ్చారు ప్రభాతం వందనాలయ్యా.
నా జీవితంలో నుండి ప్రతి భయంకరమైన పరిస్థితి తొలగింపచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. శత్రువులు పలుమార్లు మనం భయపడిన ప్రయత్నం చేస్తున్నాము. నీవైతే మా యొక్క వెన్నంటి మమ్మల్ని బలపరిచే దేవుడు, భుజం తట్టే దేవుడు కదా ప్రభావ. దాన్ని వందనాలు స్తోత్రం చేద్దాం. ఈ యొక్క వాగ్దానం అందరి జీవితంలో వెళ్ళి సహాయం తెచ్చమని. ఎవరైతే ఈ వాక్యం ఉంటున్నారు, కష్టంలో, నష్టంలో, బాధలు, దిగులు, ఇబ్బందులు, సమస్యల మధ్య ఉన్నారో వారి జీవితంలో గొప్ప విడుదలకార్యం జరిగిపోయేసి మహిమా ఘనత ప్రభావం పొందుకున్నామని నా జరిగిన యేసు శ్రేష్ఠమైన నామములో కృతజ్ఞత వందనాలు ఆరాధనకి అర్పించుకుంటూ అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.